హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో డీసెట్ ఎగ్జామ్ మనకు 21st మేకి డీసెట్ ఎగ్జామ్ అయిపోయింది. సో 25th నిన్న మనకు డీసెట్ కీ పేపర్ రిలీజ్ అయింది. సో దాదాపు అందరూ కూడా ఎగ్జామ్ మంచిగా రాసి కీ పేపర్ కూడా చెక్ చేసి అనుకుంటున్నా. సో మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ మ్యాథ్స్ ఒక పేపర్ ఏ విధంగా వచ్చింది, దాని యొక్క అనాలిసిస్ ఒకసారి చూసుకుందాం. మళ్ళీ అదే విధంగా మనకు 25th ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 25th కీ పేపర్ రిలీజ్ అయింది. 30th మేకి మనకు రిజల్ట్ వస్తుందండి. 30కి మనకు రిజల్ట్ వస్తుంది 30th మేకి. ఆ తర్వాత 1st నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. 5వ తేదీ వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాబట్టి మీరు ముందుగానే దీనికి సంబంధించిన అన్ని సర్టిఫికేట్స్ కూడా తయారు చేసుకుంటారు అనుకుంటున్నాను. సో దీనికి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకొని మీరు 1 నుండి 5th వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ఓకేనా? కాబట్టి మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకొని దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్ని కూడా మీ దగ్గర ఉంచుకుంటారని కోరుకుంటున్నాను. రైట్? సో ఆఫ్టర్ దట్ ఇవాళ మనకు డీసెట్లో పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది, మన ప్రీవియస్ పేపర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఈ పేపర్ తోడు ఒకసారి కంపారిజన్ చేసుకుందాం. సో నేను చెప్పిన క్వశ్చన్స్ వచ్చినాయా లేవా, నేను ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయని మీకు చెప్పినో అలాంటి క్వశ్చన్స్ వచ్చాయా లేదా అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఓకేనా? నౌ మ్యాథ్స్ లో చూసుకుంటే మనకు ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, మనకు క్లియర్ చేస్తాం. ఓకే, సో ద రేషనల్ నెంబర్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్, మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీకు ఆల్రెడీ కీ పేపర్ ప్రీవియస్ పేపర్ ఒకసారి చెప్పినప్పుడు ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పిన ఫస్ట్ చాప్టర్ నుంచి రియల్ నెంబర్స్ నుంచి. సో రియల్ నెంబర్స్ నుంచి మనకు రేషనల్ ఇర్రేషనల్ క్వశ్చన్ అడుగుతారని చెప్పేసి అనుకున్నాం. ఇలాంటి క్వశ్చన్ కూడా మనం ఒకసారి చూసినాం. ఓకేనా? ఇందులో మనకు రేషనల్ నెంబర్ ఏది అని అడుగుతున్నాడు. కొన్నిట్లో ఇర్రేషనల్ నెంబర్ ఇవ్వచ్చు, కొన్నిట్లలో రేషనల్ నెంబర్ ఇవ్వచ్చు. కాకపోతే ఇందులో ఏం అడిగిండు, విచ్ ఆఫ్ దిస్ రేషనల్ నెంబర్ అన్నాడు. రేషనల్ నెంబర్ అంటే ఏంది, రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంటే P/Q ఫామ్ లో ఏది రాస్తారో దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. P/Q ఫామ్ లో రాసేదాన్ని రేషనల్ నెంబర్ అంటారు. అందులో మనం ఇది ఒకసారి చూసుకుంటే ఆప్షన్స్ మనకి ఇక్కడ √4 ఇస్ ద రైట్ ఆన్సర్ ఉంది. కాకపోతే ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకుందాం. √8 ని ఏ విధంగా రాసుకోవచ్చు మనకు అని అంటే √4 × 2. 4 × 2 అంటే √4 బయటకు వస్తే ఏమవుతుంది 2√2. ఆబ్వియస్లీ మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం √2 ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్. √2 ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే √6 ని ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే √3 × √2. దట్ ఈజ్ √3 × √2. √3 ఇర్రేషనల్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబరే, అంటే డైరెక్ట్లీ కూడా ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మళ్ళీ √4 ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 2² లేదు అని అంటే 2 × 2 ఏ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది మనకు 2 ఈజ్ నథింగ్ బట్ 2/1 అంటే విచ్ కెన్ రైట్ ఇన్ ద P/Q ఫామ్. అంటే దీన్ని మనం P/Q ఫామ్ లో రాయొచ్చు. కాబట్టి ఇది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. ఏమవుతుంది అండి మనకు అది రేషనల్ నెంబర్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి ఇచ్చిండు √2. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. అంటే మనకి ఇందులో ఆప్షన్ ఏది √4 ఈజ్ ద రేషనల్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది జాగ్రత్త చూసి పెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. x + y + z is equals to 13. xy + yz + zx is equals to 17. Then find x² + y² + z². ఓకే, ఈ ఫార్ములా ఇక్కడ మనం చెప్పలేదు, కొంచెం మిస్ అయిపోయింది, పర్లేదు అయినా కానీ ఒకసారి చూసుకుందాం. ఈ రెండింటికి రిలేషన్ లో ఏం ఫార్ములా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రెండింటి రిలేషన్ లో మనకి ఏం ఫార్ములా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే రెండు రిలేషన్ మనకి ఏముందంటే x + y + z, a + b + c తీసుకోండి, x + y + z తీసుకోండి, ఏదైనా తీసుకోండి. అంటే ఏం ఫార్ములా అంటే ax² + y² + z² + 2xy 2yz 2zx ఇదండి ఫార్ములా. దీన్ని కొంచెం చిన్నగా సింప్లిఫై చేస్తే x² + y² + z² + 2ని కామన్ తీస్తున్నాం. వై బికాస్ దీంట్లో 2 ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. ఐఎమ్ టేకింగ్ 2 యాజ్ ఎ కామన్ xy + yz + zx.
which is equals to x plus y plus z whole square is equals to. Now which values are given? X plus y plus z is equals to 13. X plus y plus z is equals to 13. That is 13 whole square is equals to. This value is not given. ఈ వాల్యూ ఇవ్వలేదండి. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. x square plus y square plus z square plus 2 into xy plus y plus zx 71. వాల్యూ ఎంత ఇచ్చిందండి? 71. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 13 square is 169. That is x square plus y square plus z square is equal plus 2 into 71, that is 142. 2 ones are 2, 2 sevens are 14, that is 142. ఈ మొత్తాన్ని తీసుకెళ్తే ఏమవుతుంది? x square plus y square plus z square is equals to 169 minus 142. What is the 169 minus 142 means? 7, that is a 27. Where is the 27? Wait. So this is 27 is the right answer. Okay na? Next, third question. So what is given? Root 75 into root 18. Root 75 into root 18. సో మనకి ఈ ఆప్షన్లో ఏదో కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఏ విధంగా చెక్ చేసుకుంటాం? రూట్ 75 ఐఎమ్ రైటింగ్ యాజ్ 25 into 3. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైతే దాని నుంచి 25 into 3 రాసుకున్నాం. 15 into 5 కూడా రాసుకోవచ్చు. బట్ హియర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వెళ్ళదు కాబట్టి నేను 25 into 3 రాసుకున్నాను. అండ్ ఇంటూ 18, హౌ కెన్ యూ రైట్ దట్? 9 into 2. Okay, so that is 25 by this scale method 5 root 3 into root 9 into 2, that is 3 root 2 is equals to 5 into 3 15 into root 3 into 2. రెండింటి కలిపి ఒకటే రూట్ పెట్టేసినాం, దట్ ఈస్ 15 root 6. ఉందా ఆప్షన్ అండి మనకు 15 root 6. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ రూట్స్లలో మనకు ఒక వాల్యూ అడుగుతుంది అని చెప్పుకున్నాం. పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది? 1 to 20 30 మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అని చెప్పేసి మనం అనుకున్నాం. సో దీంట్లో నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ. ఓకే, మీకు ఆల్రెడీ ప్రాబబిలిటీ నుంచి చెప్పినాం మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ప్రాబబిలిటీలో కార్డ్స్ నుంచి కానీ పాయింట్స్ నుంచి కానీ ఏ బ్యాక్ కంటైన్ సమ్ బాల్స్ డైస్ నుంచి కానీ క్వశ్చన్స్ అడుగుతారు అనుకున్నాం. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చిందంటే కార్డ్స్ నుంచి ఇచ్చింది. ఓకేనా? కార్డ్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. సో ఏ కార్డ్ ఇస్ డ్రాన్ ఫ్రమ్ స్టాండర్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. టోటల్ ఎన్ని ఉన్నాయండి కార్డ్స్? 52. సో మనకి ఇక్కడ అవసరం లేదు. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 52 కార్డ్స్. ఆ 52 కార్డ్స్ ఏంటంటే తర్వాత చూసుకున్నాం. ఈవెంట్ ఈ ఈజ్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ నాట్ ద ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ కాని దాన్ని అడుగుతున్నాడు. ఓకేనా? మనకు ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకు ఆయన ఏమడిగిండు? ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అన్నాడు. ఓకే, అవుట్కమ్స్ అన్నాడు, ప్రాబబిలిటీ అడగలేదు. ప్రాబబిలిటీ అడుగుతానేమో ఎప్పుడైనా వాల్యూ 1 కంటే తక్కువ ఉంటుంది. మనకు అక్కడ ప్రాబబిలిటీ అడగలేదు, ఎన్ని ఉంటాయి అన్నాడు అడుగుతున్నాడు అంతే. అంటే ఇక్కడ ఏంది మనకు? ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 52 అండి టోటల్ కార్డ్స్. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ మనకు 4 షేప్స్ ఉంటాయి. ఇదొకటి, ఈ 4 షేప్స్లలో రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఉంటాయి. సో ఇందులో ఫేస్ కార్డ్స్ ఏంటి అంటే కేక్యూజే, 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 కేక్యూజే అన్నిట్లలో ఉంటాయి. అంటే ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో? 3, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3. 3 into 3 into 3 అంటే మనకేం వచ్చినాయండి? మనకు 12 వచ్చినాయి. అంటే ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఈ 52లో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. కానీ మనకేం అడిగిండు? ఫేస్ కార్డ్స్ కాని వాటిని అడిగిండు. అంటే ఏంది? ఈ 12 కాకుండా మిగిలినవి కూడా నార్మల్ కార్డ్స్. అంటే ఏంది? ఈ 12 కలిసి ఇవి తీసేస్తుంది. అంటే ఏమొచ్చిందండి మనకు? 40. 40 ఉందా ఆన్సర్ ఎక్కడ? మనకు 40 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, జాగ్రత్త పెట్టేసుకోవాలి అది. నెక్స్ట్ ద అర్థమెటిక్ మీన్
ఓకే, అర్థమెటిక్ మీన్ ఆఫ్ a కామా a ప్లస్ 6 a ప్లస్ 12 a ప్లస్ 18 a ప్లస్ 20 అంటే ఎన్ని ఇచ్చింది మనకు 1 2 3 4 మొత్తం 5 ఇచ్చిండు. ఓకేనా, సో 5 ఐటమ్స్ మనకు 5 ఇచ్చిండు నెంబర్స్. వాటి అర్థమెటిక్ మీన్ ఎంత అన్నాడు 20 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. మనకు మీన్ మీద మనకు గ్రూప్ డాటా అన్గ్రూప్ డాటా ఇస్తాడు. ఓకేనా, గ్రూప్ డాటా అయితేనేమో ఫార్ములాస్ అడుగుతాడని చెప్పిన, అన్గ్రూప్ డాటా అంటేనేమో ఇట్లాంటివి అడుగుతాడని చెప్పుకున్నాం మనం. ఓకేనా, మొత్తం సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటిదండి, సమ్ ఆఫ్ నంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్, ఓకే, టోటల్ నెంబర్స్ అంటే ఏమొస్తుంది మనకు a ప్లస్ 6 a ప్లస్ 12 a ప్లస్ 18 a ప్లస్ 24 బై మొత్తం ఎన్ని ఉన్నాయి అనుకున్నాం మనం 5 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ మనకి ఇచ్చింది 20. దీన్ని సింప్లిఫై చేస్తే ఎన్ని ఏస్ ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 దట్ ఈస్ 5a ప్లస్ 6 plus 12 18 plus 18 36 plus 24 that is 60 is equals to ఇక్కడ డివైడ్ ఉందండి, ఇది తీసుకెళ్తే ఏమవుతుంది మల్టిప్లై 20 into 500. So 5a is equals to 100 minus 60. 5a is equals to 40. Then a is equals to multiply with it ఏమవుతుంది divide 40 by 5 is equals to 8. 8 is the right answer. ఉన్నాయండి మనకు, ఎస్, థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనం ప్రీవియస్ పేపర్లో చెప్పుకున్నాం. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తుంది అని కూడా చెప్పుకున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/7. ఓకేనా, మనకు రెండు ఉంటాయండి, అడిటివ్ ఇన్వర్స్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా, సో ఫస్ట్ మల్టిప్లికేట్, దీని ఆన్సర్ చూస్తాం. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే p బై క్యూ, ది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే q బై క్యూ. ఓకేనా, దాని యొక్క విలోమం అవుతుంది, దాని యొక్క ఇన్వర్స్ అంటే ఏంటి 2/7 ఉంది కదా, దాన్ని ఉల్టా రాసుకుంటే ఏమవుతుంది మనకు 7/2 అంటే ఆన్సర్ ఏంటి మనకు 7/2. ఓకేనా, దిస్ ఇస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. అదే ఒకవేళ అడిటివ్ ఇన్వర్స్ అని అనుకోండి, additive, so additive inverse of a is minus a. ఓకేనా, ఏదైతే ప్లస్ ఉంటేనేమో మైనస్ అవుతుంది, మైనస్ ఉంటేనేమో ప్లస్ అవుతుంది అడిటివ్ ఇన్వర్స్. దీంట్లోనేమో p బై క్యూ ఉంటేనేమో q బై p అవుతుంది, దాని యొక్క విలోమం. ఓకేనా, ఇది సింపుల్ అండి. నెక్స్ట్, సో (0.3333 ఓకే, అంటే డాష్ 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 అంటే ఇక్కడ కంటిన్యూ అవుతూనే ఉంటాయి, అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ వీ కెన్ రైట్ as 0.3 బార్. ఓకే, సో దీన్ని p బై క్యూ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్ ద p బై క్యూ ఫామ్. ఓకేనా, ఏం లేదండి, సింపుల్, ఇది డైరెక్ట్ రాసుకోవచ్చు. ఎన్నిటికి బార్ ఉందండి మనకు, ఓన్లీ ఒకటే నెంబర్కి ఉంది 1. నెంబర్ ఎంత ఉందండి 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5 1/3 అంటే డైరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. ఇది డైరెక్ట్ ఆన్సర్ అండి, వెరీ షార్ట్ కట్. ఇది మీకు అవసరమైతే టెట్లో కూడా యూజ్ అవుతాయండి ఇలాంటి క్వశ్చన్స్. ఓకే, మీకు కావాలంటే మీ సీనియర్స్ కానీ ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పండి. మనం తర్వాత వీడియో చేసేది టెట్ మీన్ కంప్లీట్ మ్యాథ్స్. ఓకే, షార్ట్ కట్స్ ఏ విధంగా చేయొచ్చు, మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మనం. ఓకే, ఇవన్నీ చూసుకుందాం. కాబట్టి మీ సీనియర్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ వీడియో మనకు టెట్ పేపర్ మీద ఉంటుంది, ఇది మీకు కూడా అవసరం పడుతుంది. ఓకేనా, ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో అప్పటి నుంచి మనం టెట్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం. కాబట్టి మీరు కూడా టెట్ ప్రిపేర్ అవుతూనే కంపల్సరీ ఉండాలి. ఓకేనా, మ్యాథ్స్ని పక్క పెట్టద్దు, మ్యాథ్స్ చేసుకుంటూ మనం వేరేది సాధించుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చిందండి. ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ క్వాడ్రిలాటరల్. ఓకేనా, సో క్వాడ్రిలాటరల్ మనకు ఆల్రెడీ తెలుసు, 4 సైడ్, ఓకే, 4 ఉంటాయి యాంగిల్స్. సో ఈచ్ యాంగిల్ ఇస్ ద 90 degrees. అంటే ఎన్ని ఉన్నాయి 4 యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి 4 into 90 is equals to 360 degrees. దెన్ ఆన్సర్ ఇస్ ద క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా, ఇంకా మెయిన్ పాయింట్స్ చదువుకోండి. లాస్ట్ రోజు మీకు చెప్పిన వీడియో చేసినప్పుడు
లాస్ట్ కున్న మెయిన్ పాయింట్స్ ఒక్కసారి చూసుకోండి, మీకు ఖచ్చితంగా 1-2 క్వశ్చన్స్ వస్తాయని చెప్పింది. ఆ మెయిన్ పాయింట్స్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. (99 square into 3 into 3 into 3 into 11 whole to the power of -2). ఓకే, సో మనం ఇది పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి వచ్చిందండి. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ వెరీ ఈజీ అండి. అక్కడ పెద్ద చూస్తే పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీ ఇది. ఓకేనా, అంటే ఏం ఉన్నది మనకు 99 square into 3 into 3 into 11 whole to the power of -2. ఓకే, అంటే ఏంది 99 square into 3 into 3 9 into 11 99 whole to the power of -2. అంటే ఏంది ఇక్కడ a to the power of -m, అదే ఫార్ములా ఉంది కదా, a to the power of -m. దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 1/a to the power of m. a to the power of -m ని ఏ విధంగా రాసుకోవచ్చు, 1/a to the power of m. పాజిటివ్ లో రాసేసినాం దాన్ని. అంటే ఇక్కడ 99 square into 1/99 square. ఈ 99 square కచ్చాయి అంటే మనకేం మిగిలిందండి ఇక్కడ ఆన్సర్ 1 is the right answer. Second one is the right answer. ఐ హోప్ మీకు ఒకసారి మీరు వీడియో చూసినప్పుడు కూడా నాకు ఒక్కసారి కామెంట్ పెట్టండి, మ్యాథ్స్ లో మీకు 20కి ఎన్ని వచ్చినాయి అనేది నాకు ఒక్కసారి కామెంట్ పెట్టండి. మన క్లాసెస్ విన్న వాళ్ళు కానీ, ఓకేనా, ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానీ ఒక్కసారి మీరు కామెంట్లో పెడితే మాకు దేంట్లో మార్క్స్ మిస్ అయినాయో మీరు ఒక్కసారి చూసుకోవచ్చు. ఓకేనా, మాకు కూడా కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, మేము కూడా ఇంకో ఎన్నో వీడియోస్ చేయగలుగుతాం మీకోసం. ఒకసారి ఏంటంటే మ్యాథ్స్ లో 20కి ఎన్ని వచ్చినాయి అనేది ఒకసారి పెట్టండి, జెన్యూన్ గా పెట్టండి. ఓకేనా, నెక్స్ట్. The distance of a point A comma B from the origin. ఓకేనా, ఈ క్వశ్చన్ మనం చెప్పుకున్నామండి. కోఆర్డినేట్ జియోమెట్రీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా దీని మీద ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పినాం, డిస్టెన్స్ ఫార్ములా మీద వస్తుందని చెప్పినాం. అయితే ఆరిజిన్ నుంచి అడగచ్చు, లేదంటే ఎక్స్ వై యాక్సిస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం. ఓకేనా, ఆరిజిన్ నుంచి డైరెక్ట్ ఫార్ములా అండి ఇది, √a² + b². అంటే ఏంది 0,0 a, b. అంటే ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఉన్న పాయింట్ డిస్టెన్స్ అడుగుతుంది. అంటే డిస్టెన్స్ డైరెక్ట్ ఫార్ములా ఉందండి, ఇది √a² + b². కావాలంటే మన ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, కోఆర్డినేట్ జియోమెట్రీ ప్రీవియస్ వీడియోస్ కానీ ప్రీవియస్ పేపర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ ఈ క్వశ్చన్ ఫార్ములా ఖచ్చితంగా ఉంది. ఈ ఫార్ములా మీద క్వశ్చన్ కూడా అడుగుతాడని కూడా చెప్పుకున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్. If the coordinates of vertices of triangle PQR, ఇది ఒక ట్రయాంగిల్ PQR, triangle PQR. P coordinates ఇచ్చినండి -5,3 and this is 8,4 and this is 6,9. Then the x coordinate of the centroid of a triangle. Centroid of a triangle అడిగాడు, దాంతో పాటు అందులో ఎక్స్ కోఆర్డినేట్ అడిగాడు. అంటే 2 పాయింట్స్ వస్తాయి కదా, ఈ 2 పాయింట్స్ లో ఇదేంది ఎక్స్ యాక్సిస్ పాయింట్, ఇదేంది వై యాక్సిస్ పాయింట్. అంటే దాంట్లో మనకి ఓన్లీ ఈ ఎక్స్ యాక్సిస్ పాయింట్ దీన్ని మాత్రమే అడిగాడు. ఓకేనా, సెంటర్డ్ ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఇండికేట్స్ విత్ g is equals to మనకు ఫార్ములా చెప్పుకున్నామండి, ఏంటిది x1 + x2 + x3/3. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అడిగింది కాబట్టి ఇది ఒకటి రాసుకుంటే సరిపోతుంది, రెండు ఫార్ములాస్ రాయాల్సిన అవసరం లేదు మనకు అక్కడ. ఇది ఎక్స్ యాక్సిస్ పాయింట్, ఇది ఎక్స్ యాక్సిస్ పాయింట్, ఇది ఎక్స్ యాక్సిస్ పాయింట్. ఆ సెకండ్ వాటితో మనకు సంబంధం లేదు. అంటే ఏంది, ఫస్ట్ ఏముందండి -5 ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏముందండి 8 ప్లస్ ఇక్కడ ఫస్ట్ ఏముంది 6/3. ఓకే, 8 + 6 14 - 5 9/3. 3 1s are 3 3s are. అంటే ఆన్సర్ ఏమొచ్చిందండి మనకు 3 ఉందండి. 3 ఎస్, ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ వై కోఆర్డినేట్స్ చేసి దాన్ని ఇబ్బంది పడద్దు, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అడిగింది కాబట్టి ఇవి చేసుకుంటే సరిపోతుంది, ఈ 3. ఓకేనా, నెక్స్ట్. Yeah, if two circles touches each other externally,
ద నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ ఆఫ్ ఎ లైన్ ఈజ్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా టాంజెంట్ అండ్ సీక్వెన్స్ నుంచి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చెప్పినప్పుడు మనం చెప్పుకున్నామండి. ఓకేనా, ఎన్ని ఇఫ్ టూ సర్కిల్స్ టచెస్ ఎక్స్టర్నల్లీ, అంటే ఎక్స్టర్నల్లీ ఇదొక సర్కిల్ ఇదొక సర్కిల్ బయట టచ్ చేసుకున్నాయి, దెన్ ద కామన్ టాంజెంట్, టాంజెంట్ అంటే ఏంది, టచెస్ ఓన్లీ వన్ పాయింట్. ఈ రెండింటి కూడా కామన్ టాంజెంట్స్ కావాలి. అంటే ఏంది, ఈ మధ్యలోకి ఒకటి ఉంటుంది 1, ఈ దీన్ని ఒకటి టచ్ చేసుకొని దీన్ని ఒకటి టచ్ చేసుకొని ఒకటి పోతుంది 2, మళ్ళీ ఇది ఒకటి 3. ఇంకేమైనా ఉంటే చెప్పండి, ఇంకేమైనా గీయచ్చండి. ఈ రెండింటిని టచ్ చేయాలి. రెండింటిని టచ్ చేయాలంటే ఇంతకంటే ఎక్కువ రావు. అంటే ఎన్ని వచ్చింది మనకు, 1, 2, 3, ఓన్లీ 3 టాంజెంట్స్. ఓకేనా, అంటే ఎక్కడ ఉందండి మనకు ఆన్సర్, యా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ యా సెట్స్ నుంచి మనకు యూనియన్ నుంచి అడుగుతాడని చెప్పుకున్నాం, ఇంటర్సెక్షన్ లేదంటే మైనస్ డాట్ నుంచి అడుగుతాడని చెప్పుకున్నాం. ఇక్కడ ఏమడిగింది మనకు, యూనియన్ నుంచి అడిగింది. ఓకేనా, ఆ యూనియన్ నుంచి అడిగితే కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఒకటి ఇచ్చింది, అది ఒకసారి చూసుకోండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే న్యాచురల్ నెంబర్స్ అంటుండు. ఏది, కాంపోజిట్ నెంబర్ లెస్ దెన్ 10, 10 కంటే తక్కువ ఉన్న కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. 10 కంటే తక్కువ ఉన్న కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది ఫస్ట్ తెలియాలి మనకు. కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, అదే టేబుల్లో వస్తుంది, ఇంకా వేరే టేబుల్లో కూడా వస్తాయి. ఓకేనా, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంది, అదే టేబుల్లో రావచ్చు, వేరే టేబుల్లో కూడా వస్తుంది, అంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటే. 10 కంటే తక్కువ కాంపోజిట్ నెంబర్స్ P ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుందామండి, అవి 1 ఉన్నది, కాంపోజిట్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ కాదు, వదిలిపెట్టండి. 2 అనేది 2 టేబుల్లోనే వస్తుంది, వేరే టేబుల్ వస్తుందా, రాదు, కాబట్టి కాదు. 3 అదే టేబుల్ వస్తుంది, వేరే టేబుల్ రాదు. 4 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది. 5 టేబుల్నే వస్తుంది, వేరే టేబుల్ రాదు. నెక్స్ట్ 6 7 అనే అదే టేబుల్ వస్తుంది, వేరే టేబుల్ రాదు. 8 9 10 మరి 10 రాసుకోవచ్చా, 10 అనేది రాసుకోవద్దు. కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 10 కంటే తక్కువ అన్నారు, లెస్ దెన్ 10 అన్నాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటేనేమో 10 కూడా తీసుకోవాలి, లెస్ దెన్ 10 అన్నాడు కాబట్టి ఏంటి, 10 కంటే తక్కువ అంటే 9 వరకే తీసుకోవాలి. నెక్స్ట్ Q ఈజ్ ఈక్వల్స్ టు, Q ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఫ్యాక్టర్ ఆఫ్ 15 యొక్క ఫ్యాక్టర్స్ అన్నాడు. అంటే 1 into 15, 3 into 5, ఇంకేముందండి 5 into 3, 15 into 1. ఓకేనా, డబల్ తీసుకోకుండా ఇవి మాత్రం తీసుకుందాం. 1 3 5 15 ఏంటంటే 1, 3, 5, 15. యూనియన్ అన్నాడు కదా, P యూనియన్ Q అంటే ఏంది, అన్ని కలిపి రాసుకోవాలి. P1 ఆర్డర్లో రాస్తున్నా అండి, 1 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 8 9 15. ఇదే మనకు P యూనియన్ Q. కాకపోతే ఏమడిగిండు, N ఆఫ్ P యూనియన్ Q అన్నాడు, అంటే నెంబర్ అని అడిగిండు, అంటే ఎన్ని ఉన్నాయని అడిగిండు. సో N ఆఫ్ P యూనియన్ Q ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 7 8. ఎంతమంది ఉన్నాయండి, 8. మనకి ఇక్కడనే కౌంట్ చేసుకోవచ్చు, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంతే. 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ట్రిగ్నామెట్రీ అండి. ట్రిగ్నామెట్రీ cos 0, sec 45, tan 30. మనకు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాల్యూస్ తెలవాలని చెప్పుకున్నాం. ఓకేనా, ఈ వాల్యూస్ తెలిస్తే మనకు ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పుకున్నాం ఖచ్చితంగా. సో ప్రతిసారి ట్రిగ్నామెట్రీ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తాడు, కానీ ఈసారి ఓన్లీ 1 క్వశ్చన్ ఇచ్చిండు. ఓకేనా, ఏమి ఇచ్చిండు, cos 0. సో cos 0 వాల్యూ ఎంత అండి, 1 ప్లస్ √2 ఇంటూ sec 45. cos 45 వాల్యూ ఎంత అండి, cos 45 వాల్యూ ఏమో cos 45 1/√2 అంటే sec 45 ఏమవుతుంది, దీని ఇన్వర్స్ ఏమవుతుంది, √2 అంటే √2 మైనస్ √3 ఇంటూ tan 30. ఓకేనా, tan 30 వాల్యూ ఏమవుతుందండి, 1/√3 అంటే ఏమవుతుంది, 1 ప్లస్ √2 ఇంటూ √2 2 అవుతుందండి, మైనస్ ఈ √3 ఇది క్యాన్సల్, +1 -1 క్యాన్సల్, అంటే ఏమొచ్చిందండి మనకు ఆన్సర్ 2. థర్డ్ వన్ ఇస్ ద
రైట్ ఆన్సర్. ఓకేనా, వెరీ ఈజీ ఇచ్చిందండి ట్రిగ్నోమెట్రీ నుంచి, అందరు చేసింది అనుకుంటున్నా నేను. నెక్స్ట్, ఏరియా ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈజ్ 4√3. ఓకేనా, ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే √3/4a². √3/4a². దెన్ ఇట్స్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫస్ట్ మనకు దాని యొక్క సైడ్ తెలవాలి. ఓకేనా, పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ దాని యొక్క సైడ్ తెలవాలి. అంటే ఏమవుతుంది మనకు ఈజ్ ఈక్వల్స్ టు, సో ఏరియా ఆఫ్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చింది మనకు 4√3. 4√3 ఈజ్ ఈక్వల్స్ టు √3/4a². ఈ √3 క్యాన్సల్. ఇక్కడ డివైడ్ ఉంది, ఇటు వస్తే ఏమవుతుంది మల్టిప్లై. 4 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 16. దట్ ఇంప్లైస్ a² ఈజ్ ఈక్వల్స్ టు 16. a ఈజ్ ఈక్వల్స్ టు 4. ఏ అనేది సైడ్ అండి, మనకు సైడ్ తెలిసిపోయింది మనకు. పెరిమీటర్ ఫార్ములా ఏంటిదండి, పెరిమీటర్ ఫార్ములా 3a. a ప్లస్ a ప్లస్ a 3a అంటే ఏమొస్తుంది మనకు 3 × a వాల్యూ ఎంత అండి 4, దట్ ఈస్ 12. 12 is the right answer. ఉందండి ఆన్సర్? యా, 12 is the right answer. వెరీ ఈజీ అండి, కొన్ని ఫార్ములాస్ తెలవాలని చెప్పుకున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, ఇవి కూడా మనం చెప్పుకున్నామండి. ఓకేనా, ఎన్ని జీరోస్ ఉంటాయి దీనికి అని అంటే, ఎన్ని రూట్స్ ఉంటాయి దీనికి, 2 రూట్స్ ఉంటాయి. డిగ్రీ 2 కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్, ఆల్ఫా ఇంకా బీటా. దీని ఫస్ట్ ax², ఇక్కడనే కంపేర్ చేస్తే ax² bx + c తోటి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఎంత అండి మనకి, ఇక్కడ ఏ వాల్యూ x² కి ముందున్నది ఏ వాల్యూ, ఇక్కడ ఏముందండి x², దీని ముందు ఏముంది ఏం లేదు కాబట్టి 1. b వాల్యూ x కు ముందుంది b వాల్యూ -6. ఓకేనా, c వాల్యూ 1. సో సమ్ ఆఫ్ ద రూట్స్ అన్నాడు, సమ్ ఆఫ్ ద జీరోస్. ఓకేనా, సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటిదండి, -b/a. దట్ ఈస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b అంటే వాల్యూ ఎంత అండి -6/1. అంటే ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/1 ఇస్ నథింగ్ బట్ 6. ఆన్సర్ ఎక్కడండి, 4th one is the right answer. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 2² హోల్ టు ది పవర్ ఆఫ్ 4. అంటే 2² హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే మనం దీన్ని ఏ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఏంది, a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n చేసుకోవచ్చు. లేదు అని అంటే 2² అంటే 4 అండి, 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 అంటే ఏంది, 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 మీన్స్ 4ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 4s are 16, 4 4s are 16, 16 into 16 that is 256, 16 into 16 that is 256. First one is the right answer. Okay, next, yeah, మీడియన్ అడిగిండండి, అక్కడ మీన్ అడిగిండు, ఇక్కడ మీడియన్ అడిగిండు. ఓకేనా, సో మీడియన్ ఇచ్చిన దత్తాంశం యొక్క మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా, మొత్తం ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈవెన్ నెంబర్ అయితేనేమో ఒక ఫార్ములా ఉంది, ఆడ్ నెంబర్ అయితేనేమో ఒక ఫార్ములా ఉంది. సరి సంఖ్య అయితే ఒకటి, బేస్ సంఖ్య అయితే ఒకటి. బేస్ సంఖ్య అయిందనుకోండి, ఆడ్ నెంబర్ అయిందనుకోండి, మిడిల్లో ఉంటే అదే మీడియన్ అయిపోతుంది. ఓకేనా, ఎందుకనంటే ఇప్పుడు 5 ఉన్నాయి, 1 2 3 4 5, మిడిల్లో ఏది ఉండండి, ఇటు 2 తీసేసినాం, ఇటు తీసి ఇది మీడియన్ అయిపోయింది. అదే 6 ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 5 6, ఇటు 2 తీసేసిన, ఇటు తీసిన, ఇంకా 2 మిగిలినాయి, అటు ఒకటి ఇటు ఒకటి తీసిన, మధ్యలో ఏం మిగిలేదు. కాబట్టి ఏంటి, ఇవి రెండు కూడా మీడియన్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ అయింది, n ఈజ్ ఈక్వల్ టు 10 ఈవెన్ నెంబర్ అయింది. అంటే మీడియన్ ఏమవుతుంది, 2 నెంబర్స్ అవుతాయి. ఆ 2 నెంబర్స్ ఎట్లా రాసుకోవాలంటే యావరేజ్ ఆఫ్ దిస్ 2 నెంబర్స్, ఈ మధ్యలో ఉన్న రెండింటి యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 10 ఉన్నాయి కదా, ఇటు 4 తీసేసినాం. ఓకేనా, 1 2 3 4, ఇటు 4 తీసేసినాం. అంటే మనకు మిగిలిన ఏంది మధ్యలో 18 ఇంకా 22. అంటే దీన్ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. 18 + 22/2, 18 + 22 ఎంత అండి 40/2, 2 1s are 2 20s are,
సో ఈజ్ ఈక్వల్స్ టు 20. మాకు వచ్చిన ఆన్సర్ 20. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇంతటితో మనకు మ్యాథ్స్ అయిపోయిందండి. సో మీకు ఇందులో చెప్పేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం చెప్పుకున్న పేపర్స్లో నుండి కానీ ఈ ప్రీవియస్ పేపర్స్లో నుండి కానీ మనకు మొత్తం 12 to 15 క్వశ్చన్స్ వచ్చినాయండి. అంటే అవే క్వశ్చన్స్ రాలేదు నేను చెప్తున్నా, సేమ్ మోడల్లో మనకి ఏంటంటే 12 to 15 క్వశ్చన్స్ వచ్చినాయి. మనం ఇంకా పూర్తి వీడియోస్ చేసి మీ యొక్క సహకారం ఇంకా ఉంటే దాదాపు 20 క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో నెక్స్ట్ మనం చెప్పేది టెట్ కోసం ఏంటంటే, టెట్ కోసం మనకు మొత్తం 24 క్వశ్చన్స్ ఉంటే, అంటే 30లో 24 క్వశ్చన్స్కి 24 వచ్చేటట్టు కూడా మనం ప్లాన్ చేసుకుందాం. కాబట్టి ఏంటంటే మీ సీనియర్స్కి ఒక్కసారి చెప్పండి, టెట్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఒక వీడియో రిలీజ్ అయిపోతుంది టెట్ మీద. ఓకేనా, మ్యాథమెటిక్స్ కంప్లీట్ మ్యాథ్స్ అండి. సో కాబట్టి మీరు ప్రతి చాప్టర్ మీద మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమల్ కిషోర్.